ఇంత కష్టపడి చదువుకొని ఇంత ప్రయాసపడి ప్రతి ఇంటర్వ్యూకి పరిగెడుతుంటే ఆడికి వెళ్ళేసరికే జాబ్ రాదాయే. ఇక గుసగుసలు స్టార్ట్ అయిపోతాయి. కన్నవారే కొన్నిసార్లు బుద్ధిహీనులై ఈ ఎదవకి జాబ్ రాదు, ఈ మోఖం లేదు, ఇటు ఉన్నా ఒకటే చచ్చినా ఒకటే. జాగ్రత్త, పిల్లల్ని తోలనాడి గాయాలు చెయ్యొద్దు. వాడు జాబు కంటే నీ కొడుకు గొప్పవాడు. వాడు చనిపోతే ఏదైనా చేసుకుని నువ్వు తట్టుకోలేవు. పిల్లలను ఒత్తిడి చేయొద్దు. ఒకవేళ నీ పిల్లల్ని ఒత్తిడి చేస్తే వారు లేనప్పుడు నువ్వు తట్టుకోగలవా? వారు లేకుండా పోతే నువ్వు తట్టుకోగలవా? ఆలోచించండి. నీకొచ్చిన శ్రమలు, నీకొచ్చిన కష్టాలు, నీకొచ్చిన బాధలు జీవితకాలం అంతా ఉండేవి కాదు. ఒక రాత్రి ఎలా ఉండి ఉదయకాలం వస్తుందో నీ శ్రమలు అలాంటివే. నీ కొరకు దేవుడు ముందు మంచి రోజులు ఉంచాను అంటున్నాడు.